నేనేమైనా చాలా పాపము చేశానా? మీ జీవితం గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా? నేనేమైనా ఆలస్యం చేశానా? నేనేమైనా చాలా పాపం చేశానా? దీనికి సమాధానం ఇవ్వడానికి బైబిల్ వాస్తవానికి మనకు సహాయం చేస్తుంది. తమ జీవితాల గురించి అదే ప్రశ్న ఉన్న ప్రజలతో యేసు స్వయంగా సంభాషించాడు. అనేక పాపాలు చేసినట్లు కనిపించిన ఇద్దరు స్త్రీల కథను పరిశీలించడం ద్వారా ప్రారంభిద్దాం. మరి వారి గురించి యేసు ఏమి చెప్పారు? లూకా సువార్త 7వ అధ్యాయము 47, 48, 50 వచనములు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి 11 వచనములు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ స్త్రీలకు యేసు చెప్పిన దానికంటే మన పట్ల యేసు చూపించిన ప్రతిస్పందన భిన్నంగా ఏమీ ఉండదు. యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. పాప క్షమాపణ గురించిన సత్యాలను అర్థం చేసుకోవడానికి ఉపమానాలు, కథలను ఉపయోగిస్తూ జనసమూహమునకు మరియు మనకు యేసు వివరించారు. లూకా సువార్త 7వ అధ్యాయము 40 నుండి 50 వచనములు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయిను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యేసు శిలువపై చనిపోవడానికి ముందు చివరి క్షణాల్లో
శిలువపై ఉన్న దొంగతో శాశ్వత నిత్యత్వానికి మార్చే పరస్పర సంభాషణ చర్యను మనం చూస్తాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనములు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. వారి పాపం నుండి ఎవరైనా తిరగడానికి ముందు వారు తప్పిపోయిన గొర్రెలాగా ఉంటారు. ఈ సత్యాన్ని వర్ణించడానికి యేసు ఉపయోగించిన మరో ఉపమానాన్ని పరిశీలిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినెడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇది మీ గురించి మరియు నా గురించి కూడా నిజం. పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది పశ్చాత్తాపపడే ఒక పాపిపై. పాపం అంటే ఏంటో పరిశీలించేటప్పుడు దేవుడు మానవాళికి తన పరిపూర్ణ ప్రమాణాన్ని ఎప్పుడు బహిర్గతం చేశాడో తెలుసుకోవడానికి మనం బైబిల్లోని పాత నిబంధనను చూడాలి. దేవుని నైతిక ధర్మశాస్త్రం మరియు దేవుడు ఈ మాటలన్నిటినీ చెప్పెను. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 17 వచనములు. తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింద నీళ్ళ ఎందే కాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఈరోజు మనం ఈ ధర్మశాస్త్రం లేక 10 ఆజ్ఞలతో ఏమి చేయాలి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము. పాపము చేయవాడే మరణమునందును. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనము. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే వ్యక్తులు దోషులు మరియు అపరాధులను పాపులు అని పిలువబడతారని బైబిల్ చెబుతుంది. మనం ఎలా కొలుస్తామో తెలుసుకోవడానికి 10 ఆజ్ఞల్లో కొన్నింటిని మళ్ళీ పరిశీలించుదాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. OMG లేదా యేసుక్రీస్తు అనే పదాన్ని
ప్రమాణపదంగా ఉపయోగించడం ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే. వ్యభిచరింపకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. దొంగిలకూడదు. ఏదైనా దొంగలించడం నన్ను దొంగగా చేస్తుంది. అబద్ధ సాక్ష్యము. దేని గురించైనా అబద్ధం చెప్పడం నన్ను అబద్ధికునిగా చేస్తుంది. ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. నేను దేవుని నైతిక ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాను, మరియు నా ఉద్దేశపూర్వక పాపానికి న్యాయమైన శిక్ష మరణము. ఈ కఠినమైన సత్యాన్ని మనం చూస్తాము. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మనం దోషులమని గ్రహించిన తరువాత యేసు మన పక్షాన చేసిన సత్యం జీవితాన్ని మార్చేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. రక్షింపబడమని మిమ్మల్ని పిలిచే దేవుని స్వరాన్ని మీరు మీ హృదయంలో విన్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. మీరు యేసుకు అవును అని చెబుతారా? ఆయనకు అవును అని చెప్పడం అంటే ఆయన గురించి తెలుసుకోవడం కంటే ఎక్కువ. యేసుకు అవును అని చెప్పడం అనేది ఆయనెవరో, ఆయన నా కొరకు ఏమి చేశాడో తెలుసుకోవడానికి సంబంధించిన జ్ఞానానికి నా వ్యక్తిగత ప్రతిస్పందన. మీరు ప్రార్థనలో నేరుగా దేవునితో మాట్లాడవచ్చు మరియు యేసు మిమ్మల్ని ఆయన వద్దకు పిలవడం పట్ల అవును అనే మీ కోరికను వ్యక్తపరచవచ్చు. మీరు ఇప్పుడైనా యేసుక్రీస్తును మరియు ఆయన మీ కొరకు ఏమి చేశారో నమ్ముతారా? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని.